నమస్కారం. ప్రేక్షకులకు బక్రీద్ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమామహేశ్వరంలో దశాబ్దాల కాలం పాటు ఉన్న ఈనా భూముల సమస్యను పరిష్కరించి రైతువారీ పట్టాల పంపిణీ. పరిష్కారం చూపిన కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొత్స శ్రీనివాసులకు బ్రహ్మరథం పట్టిన రైతులు. రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ ఎనలేని సేవలు అందించిన ఎన్టీఆర్కు భారతరత్న అవార్డును ప్రకటించాలి. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సైనికుల్లా పనిచేద్దాం. వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు. కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్పై ఈడీ, సిబిఐ దాడులను ఖండిస్తూ పోలీస్ ఐలాండ్ సెంటర్లో నిరసన ఆందోళన చేపట్టిన సిపిఎం. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ సందర్భంగా మసీదుల వద్ద నమాజ్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఎన్టీఆర్ జయంతి వేడుకలలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్, పాల్గొన్న కూటమి నాయకులు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈనా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అర్హులైన రైతులకు రైతువారీ పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83 ఎకరాల 64 సెంట్ల ఈనా భూములకు సంబంధించిన రైతువారీ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈనా భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్, ఇన్ఛార్జి ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ సునీల్ కుమార్ చేతుల మీదుగా రైతులకు పట్టాలు అందించారు. గ్రామ దేవతాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీలక్ష్మి, ఎంపీడీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్ఓలు, మద్దుకూరి రామకృష్ణ, మాజీ సర్పంచ్ కలపాల సుధాకర్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దుకూరి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రామం మన ఎలక్షన్కి వచ్చినప్పుడు మన విషయం తెలిసినప్పుడు పెంటపాడులో మరి కిలపతి వెంకటరావు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా చేద్దాం, 800 ఎకరాలు ఉందని చెప్పారు. మనం అంతా కూడా చేద్దామని చెప్పి అన్న తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత వెంటనే మన రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా నా దగ్గర రావడం, మద్దుకూరు రామకృష్ణ గారు, అదేవిధంగా శ్రీనివాసాచార్యులు గారు, నాయుడు శ్రీను గారు, రాంబాబు గారు, రాంబాబు గారు, నాగేశ్వరరావు గారు, పాలూరు భూపాల్ గారు వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేసి మన సునీల్ గారి నాయకత్వంలో, మన రాహుల్ కుమార్ రెడ్డి గారు సమక్షంలో, అదేవిధంగా కలెక్టర్ నాగరాయణ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీ అందరికీ పట్టాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనే మీకు చెప్పాను 1-10 సార్లు ఎలాగా అంటే జీవో రాకుండా ఇది చేయకూడదు సార్ అని చెప్పినప్పుడు సీసీఎల్ కూడా నేను వెళ్తే అన్ని కలెక్టర్ గారు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని తప్పించుకున్నారు తప్ప మనకి ఎలాంటి పరిష్కారం చూపించలేదు. అప్పుడు కలెక్టర్ గారితో ఆలోచన చేసినప్పుడు దీనికి లింక్ డాక్యుమెంట్లు కావాలంటే అప్పుడు పరిశోధన మొదలు పెడితే శ్రీనివాసాచార్యులు గారు పాపం అప్పుడు వచ్చి, సార్ ఇది మా తాతలు వచ్చి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని 800 ఎకరాలు కూడా మాదే, మేము అందరికీ సంతకాలు పెడుతున్న అందరిని రమ్మనండి, డాక్యుమెంట్ తెచ్చుకోమనండి అని చెప్పిన ఆ మహానుభావుడు నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 800 ఎకరాలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నిజంగా మేమంతా చేయగలిగామంటే దానికి కారణం శ్రీనివాసాచార్యులు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి
ఆ ఎనామినేట్స్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక డాక్యుమెంట్ మనం పుట్టించడానికి దీన్ని నిరంతరం మరి నేను చెప్పిన 5గురు మాత్రం నన్ను వదలకుండా నేనే కౌరంపుతో తాళ రావడం, అదే రంగా ఎంఆర్ఓ గారితో జాయింట్ మీటింగ్ పెట్టడం, విఆర్ఓలు సర్వే చేయించడం, ఎండాకాలం అదేం లేదు నాకు కావాలి పని అని చెప్పి చేయించినందుకు వారందరూ కూడా చాలా కష్టపడి, రాహుల్ కుమార్ రెడ్డి గారు అయితే నేను రైతు పెట్టిన సార్ వాళ్ళు పడే ఇబ్బంది నాకు తెలుసు, నేను కూడా చేస్తానన్నారా మేడం గారికి పర్మిషన్ తీసుకుని ఆయన కూడా ఈ కార్యక్రమం చేశారు. ఈరోజు వచ్చి ఉండాలి ఈ కార్యక్రమానికి, రాకపోయినప్పుడు కూడా ఆయన కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఆడపడుచుల మీద ఉన్నటువంటి ప్రేమ కలెక్టర్ గారికి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆవిడ చెప్పినప్పుడు నేను అర్థమయ్యేలా చెప్పా, ఆ ఊళ్ళో పుట్టిన ఆడపడుచులకి కట్నం రాస్తే అది చెల్లట్లేదండి, అది అన్ని ఆయన కాడికి అమ్ముకుంటున్నారు, 25 లక్షలకి 20 లక్షలు కొంటున్నారని చెప్పినప్పుడు ఇది చాలా అన్యాయం, మనం చేసి తీరుదామని చెప్పి మరి చేశారు. ఈరోజు కూడా ఇవాళ 80 ఎకరాలు మాత్రమే మనం ఇస్తున్నాం 39 మంది లబ్ధిదారులకి. కానీ ఇంకా మరి చేయవలసింది 400 ఎకరాలు చేయిస్తే 80 ఎకరాలు అయితే 453 ఎకరాలు ఉంది. దాంట్లో 80 అంటే 370 ఎకరాలకి ఈ గ్రామంలో ఇవ్వాలి, పెంటపాడులో కూడా ఇవ్వాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని చోట్ల కూడా ఇస్తానని చెప్పి మరి కలెక్టర్ గారు చెప్పారు. ఇదే విధంగా మీరు కూడా చేయించుకోవాలి. ఇవాళ ప్రజలు ఎలా తయారయ్యారంటే, ఇదివరకు మా చిన్నప్పుడు పాస్బుక్ల కోసం కానీ రెవెన్యూ ఆఫీస్లో పని ఉంటే ఓటీపీ వస్తారు తిరిగి వాళ్ళు, మేము వచ్చి మీకు పాస్బుక్లు ఇస్తాం, ఈ సర్వే చేసాం, మీ హద్దును మీకు అది చెప్తా ఉంటే ఏ రైతు రాట్లా. ప్రభుత్వం చేసినప్పుడు కూడా మన సహకారం పూర్తిగా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరూ సంతోషం చూసి మాకు సంతోషంగా ఉంది. మేము అంటే వచ్చేటప్పుడు ఇంత పెద్ద విషయం అనుకోలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నది మొత్తం విలేజ్ అందరికీ ఇచ్చేవన్నా అనుకున్నాను, కానీ 8 acres ఇచ్చామంటే కొంచెం అసంతృప్తి అనిపించేది. బట్ తొందరలోనే మిగతా అంతా కూడా సంకల్పం మంచిదైతే పని కూడా అదే విధంగా పరిగెట్టుకుని అవుతుంది. మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏ పని చేసినా చాలా ప్రజల వైపు నుంచి ఆలోచించి ఏం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసి తాడేపల్లిగూడెంలోనూ డెస్పర్స్ రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి కానీ అన్నిట్లో కూడా ప్రజా సంక్షేమం వాళ్ళ యొక్క మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇలాంటి రోజుల్లో చాలా అవసరము. మన సీఎం గారు మీరు చూసే ఉంటారు, ఈ మే నెల 7 తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చూసుంటారు. చెప్తారు, ఒక్క ఊరిలో ఒక్క సమస్య కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు, అందరికీ తప్పు లేని పట్టదారు పాస్బుక్ బుక్స్ అన్నీ ఇచ్చేసేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సీరియస్ సంకల్పం కూడా ఉంటే దాన్ని మరింత ముందుగా ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఇది ఈనామ్ లైన్స్ అన్నీ కూడా మీకు తెలుసు, ఈనామ్ అబాలిషన్ యాక్ట్ 1945 ప్రకారం ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే అప్పటి నుంచి కూడా దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి శ్రీనివాసాచార్యులు గారు కానీ మన డిపార్ట్మెంట్ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆయన కొంచెం హెల్ప్ బాబుకి ఈరోజు రాలేకపోయారు. అలాగే మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ సునీల్ గారు, మన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి గారు, డిపార్ట్మెంట్ విఆర్ఓస్ ప్రతి ఒక్కరు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే దీనికి రికార్డు అంతా ఉంది, రెడీగా ఉంటే దాన్ని దగ్గరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రికార్డు దానికి లింక్స్ అంతా లేవు. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చుని దానికి లింక్ డాక్యుమెంట్స్ ఒక టైం వరకు ఆన్లైన్లో ఉంటాయి. అంతకంటే పార్టీ అంతా కూడా రికార్డు, ఫిజికల్ రికార్డు ఉంటే దాన్ని వెరిఫై చేయించి వాళ్ళతో పాటు ఆ లింక్ అంతా తీసి చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా ఇలాంటి వర్క్స్ ఇంకా మంచి చేస్తూ ఉండాలి. మిగిలిన కూడా చాలా తొందరగా వారందరికీ కూడా సర్టిఫికెట్స్ అందజేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. మరి ముఖ్యంగా మరి 1956 నుంచి ఇది ఏమాని భూముల కింద ఉండిపోవడం చాలా దురదృష్టకరం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఇంట్లో శుభకార్యం చేసుకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా, పొలం ఎకరం అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి. మరి ఎంతోమంది నాయకులు, ఎందుకంటే లక్షలాది రూపాయలు దగ్గర తీసుకుని ఉంటారు ఐడియా ప్రకారం. ఇక్కడున్న ప్రభుత్వాలు మారినాయి కానీ కష్టాలు తీరలేదు. మరి మన ఎమ్మెల్యే గారు మరి 2024లో రాగానే ఒక మంచి ఆలోచనతో దీని మీద దృష్టి పెడతమే కాకుండా మరి అధికారులు కేటాయించి మరి ప్రైవేటు వ్యక్తులు రైటర్ ఎవరున్నారో చెప్పా దస్తావేజ్ రైటర్ గారిని కూడా ఇప్పుడు ఆయన సొసైటీ అధ్యక్షులు, అప్పుడు అంత రైటర్ ఆయన కూడా పురమాయించి ఈ 2 ఏళ్ళలో దీని మీద దృష్టి పెట్టి దీన్ని మరి కలెక్టర్ గారితో మరి మంచి మనసుతో ఉన్న కలెక్టర్ గారు కాబట్టి
ఎందుకంటే ఇదివరకు కలెక్టర్ గారిని చూడాలంటేనే ప్రజలకి ఎంతో కష్టసాధ్యంగా ఉండేది. అటువంటిది ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా ఆవిడే ఇంచుమించు తాడేపల్లి నియోజకవర్గం నెలకోసారైనా ఏదో ప్రోగ్రాంలో వచ్చి మనం కలిసి మన కష్టాలు విని అది నివారించడానికి ఏంటి మార్గం అని చూసుకునే అంత మంచి వ్యక్తి మన కలెక్టర్ రావటం మన అదృష్టం. మరి ఆవిడ దృష్టిలో పడటం వలన ఈరోజు మొదటి దశలో 83 ఎకరాలకి పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడే తాళుదారి గారు చెప్పారు 3 నెలల టైంలో అందరికీ కూడా పట్టాలు ఇవ్వడమే కాకుండా పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ చేస్తూ ఉంటున్నారు. ఈ మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వంలో జరుగుతున్న సంగతి ఉన్న ప్రతి వ్యక్తి గుర్తించాలి. బాహుబలి నాయకత్వంలో ఉమామహేశ్వరం రైతులందరూ వాతావరణాన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఈ రైతులకు భూములు ఉన్నా సరే పట్టా లేకపోతే అది వృధా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అవసరానికి అమ్ముకోవాలన్నా ఒక కుమార్తెకి కట్నంగా ఇవ్వాలన్నా చాలా పట్టా లేకపోయినా పాస్ పుస్తకం లేకపోయినా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాంటి వాతావరణం నుంచి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విముక్తి కలిగించి వాళ్ళకి ఉమామహేశ్వరం రైతులకు పెంటపాడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ అయ్యే విధంగా ఆయన చేసిన కృషి, ఆయనకు సహకరించిన నాగరాణి గారికి మా పెంటపాడు రైతుల తరఫున ఉమామహేశ్వరం రైతుల తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో 1994లో సీతారామలక్ష్మి గారు ఎంఆర్ఓగా వచ్చినప్పుడు పెంటపాడు, ఉమామహేశ్వరం, దేవరి చెరువు కండ్రిగా ఏనామ గ్రామాల్లో ఉండేవి. అప్పట్లో దేవరి చెరువు కండ్రిగా 117 ఎకరాలకు కూడా దాసరప్పారావు గారు వారు మిగిలిన మిత్రబృందం కూడా డాక్యుమెంట్లు సమర్పించడం వల్ల 117 ఎకరాలు పూర్తి సర్వే చేసి వాటికి పూర్తిగా పట్టాలు ఇవ్వడం జరిగింది, పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అప్పట్లో పెంటపాడు రైతులు మీ డాక్యుమెంట్లు ఇవ్వండి అంటే మా పొలం డాక్యుమెంట్లు మీకు ఇవ్వడం ఏంటి, మా పొలం మా దగ్గర ఉంటుంది, మా కాగితాలు మీకు ఇవ్వడం ఏంటని చాలా మంది రైతులు ఇవ్వకపోవడం జరిగింది. కొంతమంది మాలాంటి వాళ్ళు కొంతమంది ఇచ్చాం, మా కొంతమంది పట్టాలు వచ్చినాయి. కానీ పూర్తిగా సర్వే లేక పూర్తిగా పట్టా లేక పెంటపాడు గ్రామం అప్పటి నుంచి కూడా ఏనాం గ్రామం కిందే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారు పెంటపాడు గ్రామాన్ని ఉమామహేశ్వరం గ్రామాన్ని ఏనాం నుంచి విముక్తి చేస్తాను, మొదటగా ఉమామహేశ్వరం ప్రారంభిస్తున్నాను, పెంటపాడు కూడా త్వరలోనే చేస్తానని చెప్పిన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే గారి మాటిని ఒక సమర్థత అధికారి మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఏనాం గ్రామాల్లో విముక్తి చేయాలని చెప్పని తలంచారు. కాబట్టి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. తాడేపల్లి నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఒక భగీరథ ప్రయత్నంలాగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అది కార్యక్రమం పూర్తయ్యేదాకా నాయకులను కానీ అధికారులు కానీ నిద్రపోనివ్వకుండా కార్యక్రమాలు చేసే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే ఏ కార్యక్రమైనా రాజకీయ నాయకులు ప్రయత్నంతో పాటు అధికారులు యొక్క సహకారం కూడా ఉండాలి. అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మన కలెక్టర్ నాగరాణి గారు కూడా ఆయన ఏది చెప్పినా చూద్దాం చేద్దాం అనే మాట కానీ ఇది అవ్వదు అనే మాట కూడా ఆమె ఎప్పుడు అనలేదు. దిగ్విజయంగా తక్కువ రోజుల్లో పూర్తి చేసి ఉమామహేశ్వర గ్రామ ప్రజల 70 సంవత్సరాల కళని నిజం చేసిన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ పేర్కొన్నారు. గురువారం తాడేపూడి మండలం పెత్తాడిపల్లిలో ఎన్టీఆర్ 103వ జయంతి నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ వృత్తి రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలలు తిరగకుండానే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పటేల్ పట్వాడీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పరిమి వెంకటకృష్ణ, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా తాడేపూడంలో ఎన్టీఆర్ చౌక్లో నందమూరి తారక రామారావు 103వ జయంతి నిర్వహించారు. తొలుత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మనం పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే ఎన్టీఆర్ చలవేనని పేర్కొన్నారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు సమాజంలో వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుని క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్న రాంపండు, నాయకులు గంధం సతీష్, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, బాలాజీ, చింతకాయల సత్యనారాయణ, కొల్లి రమావతి, పద్మనాభన్ మురళి, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరి కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు ఒక 11 క్లస్టర్లలో నిర్వహిస్తూ 27, 28 ఈ 2 తేదీల్లోనూ కూడా వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందరికీ అందుబాటులో అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ వలవల సూరిబాబు గారు, మా అన్నయ్య గారు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈవేళ ఈ బర్త్డే కేక్ కట్ చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఆయన ఏ ముహూర్తానైతే ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆయన వెన్నంటి ఈవేళ మరి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ మరి రోజు రోజుకి ప్రతిసారి వచ్చే మార్పుల్ని ఆయన ఆకలింపు చేసుకుని పార్టీని క్రమశిక్షణతోటి మరి రకరకాల ఈవేళ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో క్లస్టర్లు, యూనిట్లు అనేవి గతంలో ఉండేవి కాదు. అలాగా ఒక్కొక్కటే మార్పు తీసుకొస్తూ ఇవాళ 50 మందికి ఒక మరి డెలికేట్ని పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మహామనిషి 1982లో కాంగ్రెస్ పార్టీ అనేక మంది ముఖ్యమంత్రులు మారుస్తూ వస్తే ప్రజలందరూ చిత్కరించి మరి 83లో జరిగిన 10 నెలలకే, పార్టీ పెట్టిన 10 నెలలకే 83లో మరి అత్యంత ఎక్కువ మెజార్టీ తోటి మరి దాదాపుగా 200 స్థానాల పైగా మరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఆంధ్రుల అభిమాన నాయకుడు, దేశం మొత్తం మీద మద్రాసీలని మన తెలుగు వారికి గుర్తింపు లేకుండా అందరినీ కూడా మద్రాసీలు అనేవారు. ఎప్పుడైతే మన అన్న నందమూరి తారక రామారావు గారి రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రబంధను సృష్టించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండ్ గారు, టైలర్స్ ఫెడరేషన్ చైర్పర్సన్ ఆకాశం స్వామి గారు, పద్మనాభుని మురళీమోహన్ గారు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో 11 క్లస్టర్లో కూడా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు మన తాడేపల్లిగూడెం శాసమహల్ రోడ్ మెయిన్ రోడ్ లో ఉన్న వలవల్ బాబ్జీ గారి సోదరుడైన వలవల్ సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆయన స్మరించుకుంటూ, అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇక్కడ పెట్టడం మూలంగా తాడేపల్లిగూడెం నడిబొట్టున ఉండడం వచ్చి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అలాగే ఎన్టీ రామారావు గారు చేసిన సేవలన్నీ కూడా మనంతా కొనియాడుకుంటూ ఈ రోజు జరిగే మహానాడు కార్యక్రమంలో, నిన్నటి రోజు జరిగిన మహానాడు కార్యక్రమంలో మనం బీసీలకు సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించిన చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రోజు జరిగే మహానాడులో మనం చేయబోయే తీర్మానాలన్నీ కూడా నిర్వహించబడటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపూడెం కమిటీ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మద్దుకూరి ప్రసాదరాజు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరి ఉమాబాల, వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నిమిత్తం బూత్ లెవెల్ ఏజెంట్లు
చేయవలసిన కార్యాచరణ తదితర విషయాలు తెలిపారు. స్థానిక కార్యకర్తలు నాయకుల వద్ద సూచనలు సలహాలు తీసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, వేర్ల గోవింద్, గుండుమొగల బలుసులరావు, కైగాల శ్రీనివాస్, రూరల్ మండలం అధ్యక్షులు చిట్టూరి బాపన్న, జడ్పీటీసీ ఉప్పులూరు వరలక్ష్మి, కలిశెట్టి తాతారావు, పాలకోటేటి సురేష్ రెడ్డి, సూరిబాబు, మానికొండ వెంకటేశ్వరరావు, దాగారపు శ్రీనివాస్, వెల్లనాటి సత్యబాబు, వట్టిబుజ్జి, గోకా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరిని పిలవలేదు, ప్రయారిటీగా బిఎల్ఏనే పిలుచున్నాం. ఖచ్చితంగా ఈ 1200 మందిలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, రేపు ఎన్నికల్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర బిఎల్ఏ. అందువల్ల ఖచ్చితంగా గతంలోనే మన ఇంతకుముందు గవర్నమెంట్లోనే మేము కొన్ని ప్రయారిటీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, కొన్ని పార్టీ పదవులు వేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏకి ప్రయారిటీ అని గతంలో చెప్పడం జరిగింది. వాలంటీర్లు వేసినప్పుడు గుర్తుంచుకోండి, వాలంటీర్లు వేసినప్పుడు బిఎల్ఏ ఫ్యామిలీ అయితే ప్రయారిటీగా పెట్టుకోమని ఆ రోజున కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అలా కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా పెట్టుకున్నాం. 100% రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తాం, ప్రతి ఒక్కరిని కూడా ప్రతినిధిగా గుర్తిస్తాం. రేపు రాబోయేటువంటి ప్రాముఖ్యత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% మొదటి ప్రాధాన్యత బియ్యానికే ఉంటుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందువల్ల దీనికి అనుభవం ఉన్నటువంటి వారు ఇంతకుముందు బిఎల్ఏగా ఉన్నారు, ఇప్పుడు కూడా కొత్త వారు కూడా ఎన్రోల్ అయ్యి ఉండొచ్చు. తప్పనిసరిగా పార్టీ పరంగా రేపొద్దున ఎన్నికల్లో తగాదాలు పడవచ్చు, ఫైట్ చేయొచ్చు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అన్నిటికీ మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా గమనించమని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లనే మనం ప్రత్యేకంగా పిలవటం జరిగింది. ఎందుకనంటే మీ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందనేది మీ మనసులకు నచ్చినట్టుగా, మీకు మనోధైర్యం కలిగేటట్టుగా, మీకు ఒక ఉన్నతమైనటువంటి ఒక అవకాశం వస్తుందనే ధైర్యాన్ని కలగజేసే విధంగా ఈ రోజు కార్యక్రమానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్లనే మనం పిలిచాం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే ఇవాళ నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కానీ, పార్లమెంట్ పరిశీలకులు కానీ, పార్లమెంట్ అభ్యర్థులకు కానీ ఆయన సూచనలు సలహాలు కూడా మా అందరికి ఇవ్వటం జరిగింది. మేము చెప్పేదానికన్నా కూడా దీనికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి, ఈ టాస్క్ ఫోర్స్కి నాగార్జున యాదవ్ గారిని హెడ్గా కింద పెట్టి, అలాగే జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుల్ని, అలాగే జిల్లాలో పార్టీకి ఎంతో అత్యున్నతంగా పార్టీ కోసం ఖర్చు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశం ఉన్నటువంటి మిగతా నా సోదరులందరినీ కూడా ఆ టాస్క్ ఫోర్స్లో పెట్టి మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇవాళ బిఎల్ఏలు ఇవాళ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీ అందరి కోసం ఇవాళ ఒక వార్ రూమ్ ఒకటి తాడేపల్లిగూడ నియోజకవర్గంలో రిటైర్ ఎంఆర్ఓ గారితో కానీ, లేదా రిటైర్ అయిన ఒక మన టీచర్ గారిని కానీ, ఒక ఏదైతే ఈ యొక్క లీగల్ సెల్ ఉందో ఆ సెల్ నుంచి కూడా ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేస్తా. రేపు నుంచి ఆ వార్ రూమ్ని ఏర్పాటు చేస్తా. ఆ వార్ రూమ్తో పాటు మీకు తోడుగా ఉండేలాగా బాగా చదువుకున్నటువంటి ఒక విద్యార్థులను చూసుకుని వాళ్ళని ఒక 20 బూతులకు ఒకరిలాగా ఒక 10 మందినో 20 మందినో మీకు సహాయ సహకారాలు అందించేలాగా పెడతా. మీరు ధైర్యంగా ఉండండి. ఇవాళ ఏదైతే బిఎల్ఓలు ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్కువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని వాలంటీర్లుగా తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యతను ఏర్పరిచినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం పెట్టినటువంటి సిస్టంలో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు ఇవాళ మన ఇంటికి 2-3 సార్లు వచ్చి లేరని తీసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ బెంగాల్లో ఏం జరిగిందో, ఇవాళ తమిళనాడులో ఏం జరిగిందో ఇవన్నీ కూడా మనం కళ్ళకట్టినట్టుగా చూసాం. గతంలో 2024 ఎలక్షన్లో మనకి ఎక్కువ శాతం పోలయ్యి మనం పాడైపోయాం. ఇప్పుడు తక్కువ శాతం పోలయ్యి పాడైపోతాం. దీనికి బిఎల్ఏల యొక్క ప్రాధాన్యత ఎంతో ముఖ్యం. నిన్ననే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన వ్యక్తులందరికీ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ డిస్కషన్స్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే మన జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈ ఐడి కార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, నెంబర్ 1 స్థాయిలో ఉందని తెలిసింది. వడ్డే రఘురామ గారికి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఇంత తక్కువ సమయంలో రఘురామ గారు ఎంత మార్పును తీసుకొచ్చారు. ఇదంతా కూడా మీ అందరి సహకారంతో. ఇప్పుడు మేము ఎంతమంది మాట్లాడినా కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీకు పూర్తిగా అర్థమైందా లేదా, ఇంకా బాగా చెప్పాలి, ఎక్కడ పొరపాట్లు జరగకూడదు అనే ఉద్దేశంతో తప్పించి ఎవరు చెప్పినా ఒకటే ఉద్దేశం, మనం అందరం పనిచేసేది ఒకే ఒక్క లక్ష్యంతో. 2029లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యల వలన, వాళ్ళ అడ్డదారులు తొక్కడం వలన మరి మనం అధికారాన్ని కోల్పోయాం. రాబోయే రోజుల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేసినా, ఆయన ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా మన పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఓట్లని, ప్రతికూలంగా ఉన్న ఓట్లని కూడా ఓటు రిజిస్టర్ చేసేటప్పుడు ఏ రకమైన అక్రమాలు జరగకుండా సక్రమంగా ఓట్లని చేసే విధంలో మీరంతా కూడా చురుగ్గా పాత్ర వహించి ఇక్కడ వడ్డే రఘురామ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడంలోనూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే ఐడి కార్డ్స్ వెరిఫికేషన్లో నెంబర్ 1 స్థానంలో ఉందో అదే రకంగా మీరు నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారని నమ్ముతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. వడ్డే రఘురామ గారు పార్టీ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ అందరూ కూడా ఎంతో చక్కగా ఒక కమిటీల్లో కానివ్వండి, వెరిఫికేషన్లో కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో ఈ నరసాపురం పార్లమెంట్లోనే ముందుండి నడుపుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మోసాలు, ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అంది, సూపర్ 7 అంది, అన్ని రకాల ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీని అమలు జరపలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని చేయనే పరిస్థితి. రేపు స్థానిక ఎన్నికలు రానివ్వండి, పంచాయతీలు రానివ్వండి, ఎంపీపీలు రానివ్వండి, జెడ్పీటీసీలు రానివ్వండి, మున్సిపాలిటీలు రానివ్వండి, ప్రజలు నిలదీసే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సభలో ఈ కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ప్రణాళికతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరున్నారు, 6 ఓట్లని ఎలా దొంగలించాలి, ఎలా తొలగించాలి, ప్రతి గ్రామంలోని ఎన్నెన్ని తీయాలనే మార్గం తప్ప ప్రజల్లో ఓటేయించుకుని ఓటు అడిగే హక్కు లేనటువంటి విధంగా వాళ్ళ పరిపాలన ఉంది. దాన్ని మనం చాలా ఎలక్ట్గా ఉండాలి. మన నాయకులు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉండి అనేక రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే ఓటు ఉండేలాగా, మన గ్రామంలోనే ఓటు నిలబడేలాగా మనం పోరాడాలి. ఇందులో బిఎల్ఏలు చాలా కీలకం. మీరు ఈ 2 నెలల్లో కూడా సైనికుల్లా పనిచేయాలి. మన పరీక్షలు అయితే మనం చేయాలి కాబట్టి మనం కూడా ఈ రకాలైనటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మనం దొంగ ఓట్లని తీసివేయడానికి కాగలిసినటువంటి అన్ని రకాల చర్యల్ని బూత్ లెవెల్ ఏజెంట్గా మనం చేయాల్సినటువంటి పని ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కాబట్టి అన్నిటికంటే పెద్ద డౌట్ ఇందాక పెద్ద ఆయన అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేస్తున్నాం కదా, ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పడినటువంటి కష్టానికి సరైనటువంటి గుర్తింపు దొరుకుతుందా లేదా? ఇదే కదా పెద్ద ప్రశ్న మనకి. ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయన ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. మరి పని చేసినటువంటి మాకు ఏంటి అనేది ఉండేటువంటి ప్రశ్న, అన్ని రాజకీయ పార్టీలకు ఉండేటువంటి ప్రశ్న. కానీ సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయ రంగస్థలంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే వేదిక మీద ముందు ఉన్న వాళ్ళకి, వేదిక పైన ఉన్న వాళ్ళకి దూరం కేవలం ఈ 3 అడుగులు మాత్రమే. ఈ సమావేశ మందిరంలో చిట్ట చివర కూర్చున్నటువంటి ఆ కుర్రవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం సంపాదిస్తే ఇక్కడొచ్చి కూర్చోవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కేరళ మాజీ సీఎం కామ్రేడ్ పినరయి విజయన్పై ఈడీ సిబిఐ దాడులను ఖండిస్తూ కేంద్ర సిపిఎం పార్టీ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా తాడేపురం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్పై ఈడీ సిబిఐ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గొన్నాబత్తుల నాగేశ్వరరావు, జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, నర్మాల కృష్ణ, తంగేటి శ్రీను,
ఒడిశాల శ్రీను, పతివాడ నాగేంద్రబాబు, నాగులపల్లి సత్యబాబు, లచ్చిపోతల శ్రీను, పెంటకోట గోవిందు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తన అధికారం వచ్చిన అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని తనకు అనుకూలంగా లొంగ తీసుకోవడం కానీ, ఈడీ తనకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరినీ పంపించి, ఈడీ డిపార్ట్మెంట్ కూడా పంపించి ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరూ లొంగ తీసుకోవడం అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ యొక్క పద్ధతిగా తయారైంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా తన లొంగ తీసుకొని కేసులు పెట్టి, అవినీతి కేసులు పెట్టి అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి, తనకు అనుకూలంగా మార్చేసుకొని తన పార్టీలు తీసుకున్న తర్వాత పవిత్రంగా మార్చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి నిన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సిపిఎం నాయకుడు పినరాయి విజయన్ ఇంటి మీదకి ఈడీ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీలు సోదాలు చేయించడం జరిగింది. మరి ₹1 కూడా మేము దొరకలేదు, అవినీతి అనేది లేదని చెప్పి, ఏ విధమైన ఆధారాలు దొరకలేదని చెప్పి ఈడీ అధికారులు రాసిపెట్టి చేయడం అంటే, మరి ఈ విధంగా చూస్తే కనుక దేశంలో ఏ విధమైన అవినీతి పాల్పడకుండా ఉన్నది ఒక మచ్చలేని పార్టీగా ఉన్న సిపిఎం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద బెదిరించే విధంగా ఈ కేంద్ర బీజేపీ చేస్తోంది. ఈ విధానాన్ని చేస్తే కనుక దేశవ్యాప్తంగా మేము తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దేశానికి మంచి పేరు తెచ్చిన కేరళలో చదువు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నిటిలోనూ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోయిన కేరళ సిపిఎం పార్టీ మన పినరాయి విజయన్ గారు ఎంత చేశారో దాన్ని ఆసరాగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాలు అక్కడ పేదరికం లేకుండా చేయాలి. కానీ ఆయన మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని మేము ఖండిస్తూ ఉన్నాం. తాడేపూడెం వేకర్స్ కాలనీ మసీదులో గురువారం బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పెద్ద షేక్ బాజీ మాట్లాడుతూ త్యాగానికి ప్రత్యేక బక్రీద్ పండుగని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించాలన్నారు. దీన్ని ఈద్ ఉల్ ఆదాగాని అంటారని అన్నారు. ప్రవక్త ఇబ్రహీం తన కొడుకు ఇస్మాయిల్ను దేవుడి ఆజ్ఞ మేరకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డ త్యాగానికి గుర్తుగా ఈ పండుగ చేస్తారు. దేవుడు అతని భక్తికి మెచ్చి కొడుకుకు బదులు ఒక గొర్రెను బలి ఇవ్వమన్నాడు అని నమ్మకం అన్నారు. హజ్ యాత్ర పూర్తయ్యే రోజున బక్రీద్ వస్తుంది. ఇది త్యాగం, దానం, సోదరభావానికి ప్రతీకని తెలిపారు. మరి ఎన్నో త్యాగాలు మరి చేసినటువంటి ఈ బక్రీద్ పండుగ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా చేయడం, మరి హజ్ యాత్రకు ఎవరైతే మరి భారతదేశం నుంచి కానివ్వండి ప్రపంచ నలుమూలల నుంచి కూడా మక్కా నగరానికి వెళ్ళి అక్కడ హజ్ యాత్రని ముగించుకొని మరి నిన్నటి రోజున అక్కడ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే ముస్లిం సోదరులు వెళ్ళే మార్గంలో కానీ మరి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అల్లా తాలా యొక్క అనుగ్రహం వారిపై ఉండి మరి అంత దూరం నుంచి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా చేరుకోవాలని చెప్పి అల్లా తాలాని దువా చేసుకుంటూ పట్టణ ప్రజలందరికీ కూడాను ఈద్ అదహా బక్రీద్ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారికి ఇంకా మిగతా వారందరికీ కూడాను ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈ రోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాము. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయనకి ఏదైతే పరీక్ష పెట్టబడిందో ఆ పరీక్షలో నగ్గడం కోసం అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కుర్బానీ అని అల్లాహ్ కోరాడు. అల్హమ్దులిల్లాహ్ అక్కడ నిజం చేసి చూపించారు. అలాగే అల్లాహ్ యొక్క మెప్పు కోసం ఒక విశ్వాసి ఏదైనా అల్హమ్దులిల్లాహ్ త్యాగం కోసం ముందుకు వస్తాడని అనడానికి రావాలి అని అనడానికి ఈ యొక్క బక్రీద్ యొక్క నిదర్శనం అన్నమాట. ఈ బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఏదైతే ఇది ఇస్మాయిల్ సంతతి ద్వారా వచ్చిన ఈ ఆనవాతిని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ యొక్క శాంతి త్యాగంతో కూడిందే బక్రీద్. అలాగే ఈ వేకర్స్ కాలనీకి ఈద్గా తరపులో అల్లాహ్ తాలా ప్రసాదించేందుకు ముందుగా అల్లాహ్కి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ చక్కటి గ్రౌండ్ ప్రసాదించి మనందరూ ఎదుగుగా ప్రసాదించిన అల్లాహ్కి అస్సలాము అలైకుం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్ శాష్మహల్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, దాట్ల జగన్నాథరాజు, వాడపల్లి సుబ్బరాజు, పశుమర్తి రామ్ లక్ష్మణ్, ఎర్రబండి సతీష్, కాకర సుభద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది ఒక ఉత్సవం లాంటిది. మహానాడు అనేది ఎప్పుడు ఒక పండగలా జరుగుతుంది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒట్టిగలుగా జరిపించుకోవడం, అదేవిధంగా అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా ఆనందం. ఈరోజు ఎన్టీఆర్ గారి యొక్క జయంతోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెంటర్లో ఏర్పాటు చేసిన రాంపండు గారికి, అదే స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క మా ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇది ప్రతి సంవత్సరం మనం అందరం కలిసి ఈ ఉత్సవాన్ని ఎన్టీఆర్ గారి జయంతోత్సవాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనంతా కలిసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.